కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సదస్సుకు హాజరైన మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు. ప్రళయ్ చూద్దాం. 1500 కిలోమీటర్ల చోడు హైదరాబాద్ అమ్ముకుంటాడు. మనం కరీంనగర్ పాలు పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో అమ్ముకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఉత్పత్తి లేక. మరి ఈ డైరీ 3 లక్షల లీటర్లతోని ప్రారంభించబోయే డైరీ చాలా గొప్పగా మనకు కోటి జనాభా ఉన్నది హైదరాబాద్లో. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నగరాలు కోటి జనాభా. ప్రతిరోజు లీటర్ పాలిన కోటి లీటర్లు ఇలా అవసరం ఉన్నది అక్కడ. మరి ఇలా లక్షలాది లీటర్లు వేరే రాష్ట్రాల నుంచి మనం కొనుక్కొని తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు వేరే పెద్ద పెద్ద కంపెనీలు. కాబట్టి మిత్రులారా, అందుకోసమే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన ఈటెల రాజేందర్ గారు, మరి ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి మళ్ళీ మీరు డీడీ కడితే మరి దాని శాతం అవన్నీ కూడా ఈటెల రాజేందర్ గారు తెలియజేస్తారు. ఆ పథకాన్ని అమలుపరిచింది మన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మిత్రులారా, ఈ సదస్సులో మరి మీరు ఉత్పత్తిదారులు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలి. మనం ప్రతి ఒక్కరం ఈచ్ వన్ టీచ్ వన్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది. ప్రతి ఒక్కరం ఇంకొకరికి చదువు నేర్పాలన్నది. నేను కోరేది ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి పాల ఉత్పత్తిదారులు మీతో పాటు మీ పక్కింటోలో, మీ ఇంటి ముందునోలో, మీ ఇంటెన్కునోలో చెప్పి, అరే మీరు కూడా ఒక బర్రెను కొనుక్కోండి, మీరు కూడా ఒక ఆవును కొనుక్కోండి, మీరు కూడా పాల ఉత్పత్తిదారులుగా మారండి అని చెప్పవలసినటువంటి అవసరం ఈరోజు ఆసన్నమైంది. తప్పనిసరిగా ఆ విధంగా మీరు ఇంకా పాల ఉత్పత్తిదారులని గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ ప్రాజెక్టు కట్టబోయేటువంటి ప్రాజెక్టు మంచి కంప్యూటరైజ్డ్ ప్రాజెక్టు. పాలని సేకరించిన తర్వాత నిల్వ చేసేటువంటి అవకాశం ఉన్నది. పాల ఉత్పత్తి ఎక్కువైతే, కానీ ఈరోజు హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న మంచి రోడ్డు పైన మీరు నిర్మిస్తున్నందుకు మరి మీరు దూరపు ఆలోచన చేసి దాదాపు 9 సంవత్సరాల క్రితమే ఇక్కడ మీరు భూమి కొనుక్కొని మరి ఇంత మంచి ఆలోచన చేసి ఈరోజు మళ్ళీ మరి ఢిల్లీలో మరి ప్రయత్నం చేసిన మాట నిజమే. నేను పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యం, నా బాధ్యత. నేను ఏదో పెద్ద గొప్పగా ఏదో చేస్తా అని చెప్తలేను. ఇది నా బాధ్యత. నేను మరి ప్రజా ప్రతినిధిగా నా బాధ్యతగా మరి తప్పనిసరిగా కరీంనగర్ డైరీకి ఇలా 63 కోట్ల రూపాయలతో ఇది చేసే దాంట్లో పట మరి ఆ సహాయ సహకారాలు మరి మేమందరం చేశాము. కాబట్టి మీరు దయచేసి ఈ పాల ఉత్పత్తిదారులందరూ కూడా మరి ఈ డైరీని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మీరు నిలుస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మనందరికీ తెలుసు, ఇదివరకు కూడా ఒకసారి మనము మరి మంత్రి గారిని పిలిచి మరి వేరే విజయ డైరీకి 4 రూపాయలు ఇస్తుండ్రు, మనకు 4 రూపాయలు ఇస్తలేరని చెప్పి వారిని కోరడం జరిగింది. మనం కరీంనగర్లో మీటింగ్ పెట్టినప్పుడు మరి దాన్ని వారు దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 1కి 2గా అంటే 4 రూపాయల తోడుగా మళ్ళీ 50% సబ్సిడీ మీద కూడా మరి బర్రెలు నింపేసేటువంటి కార్యక్రమానికి వారు తీసుకున్నటువంటి చర్య వల్లనే మనం ఇది అంతా కూడా మనం రైతులకు ప్రోత్సాహకం ఉంటుంది కనుక మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి గౌరవ మంత్రివర్యులు మరి ఈటెల రాజేందర్ అన్న గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. రాజేశ్వరరావు గారు, వారి పాలక మండలి, మా అన్న వినోదన్న, మన ఆడబిడ్డ ఉమా, శాసనసభ్యులు రవిశంకర్ గారు, లక్ష్మణరావు గారు, శంకర్ రెడ్డి గారు, గౌరవ లైబ్రరీ కమిటీ చైర్మన్లు, మాజీ శాసనసభ్యుడు పుట్టమధు జీవి, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మా మహేష్ గారు, మా ఆడబిడ్డలు, మా అన్నలందరికీ పేరు పేరిన నమస్కారం. ఇట్లాంటి మీటింగ్ వస్తే మళ్ళా చిన్నప్పటి చర్యలు గుర్తుకొస్తాయి. ఇవాళ ఒక పిల్లగాడో 2 పిల్లలు ఉంటారు, కానీ ఆనాడు 10 మంది, 12 మంది, 15 మంది పిల్లలు ఉండేది. ఎంతమంది పిల్లలు ఉన్నా ఎవ్వరికి
తిండి బాధ కానీ బాగుపడే బాధ కానీ అమ్మకు నాన్నకు ఉండకపోవు. ఎక్కడోడక్కడ బతుండే, ఎక్కడోడక్కడ బాగుపడుతుండే. మేము చిన్నప్పుడు లేవంగానే గడ్డి కోసుకొస్తేనే బువ్వ పెడతా, అట్లయితేనే బడికి పోవాలి, ఖచ్చితంగా పోయేది. ఇవాళ ట్రాక్టర్లు వచ్చినాయి, మీ ఒడ్లన్నీ చిన్నగా అయిపోయినాయి, గడ్డి దొరకలేదు. కానీ ఆనాడు గెట్లు పెద్దగా ఉండేది. మన పొలాలనే గెట్ల కాడికి పోతే మోపడి గడ్డి తీసుకొని గంట సేపట్లో వచ్చింది. మనం సాయంత్రం మళ్ళీ బడికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ కాపోవాలి గడ్డికి. సాయంత్రం పూట మీకు రేడియోలో ఒక ఓ మల్లమ్మ అనుకుంటూ ఉండొచ్చు. ఏంటిది? చిన్నక్క మల్లమ్మ అనే పేరు వస్తుండే. ఆ రేడియోలు ఇప్పుడు లేవు, టీవీలు వచ్చినాయి, చేతులలో సెల్ ఫోన్లు వచ్చినాయి, ఆ రేడియోలు మాయమైపోయినాయి. ఆ రేడియోలో సాయంత్రం పూట చాలా ఇంపుగా పాడి పంట, పెద్ద మనుషులు తెలుస్తుంది, చిన్నపిల్లలు తెలియదు. పాడి పంట, పంట పాడి అనలే, పాడి పంట అని మొదలుపెట్టేది. అంటే అంత గొప్పగా వ్యవసాయంతో ఆనాటి నుంచి వెళ్ళి పాడి పెనవేసుకొని ముందుకు పోయింది తప్ప, దాన్నే ముందు భాగం నిలిపింది తప్ప దాన్ని విస్మరించలేదు పూర్వకాలంలో మన గ్రామాలలో రైతులు. రాజేశ్వరరావు గారు నాకు 2004-05లో పరిచయం అయినరు. కొత్తగా ఎమ్మెల్యే అయినా ఓ ఇద్దరు ముగ్గురు తీసుకొని వచ్చిండు. ఇక ఆంధ్ర నాయకులు కూడా ఉన్నారు వారెంబడి. వచ్చి మా డైరీని బొండిగా పిసికే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, ఓర్వలేని పని చేస్తున్నారు, దాన్ని కాపాడాలని చెప్పి చక్కగా వచ్చిండు. నేనన్నా ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యే అయితేని నాకేం తెలిసి ఆ సభలో మాట్లాడేది, మరి ఏందో అర్థం చేయిస్తావా అని చెప్పి వారిని అడిగితే నాకు తెలిసి ఒక 10-15 గంటల పాటు 10-15 గంటల పాటు 2 రోజులు 3 రోజులు ఈ మ్యాక్స్ చట్టమైంది, కంపెనీ చట్టమైంది, కరీంనగర్ డైరీ అయింది, ఎందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఎందుకు బండిగా పిసికే ప్రయత్నం చేస్తుంది అని మొత్తం అర్థం చేయించిన తర్వాత నేనన్నా ఇక పోవే దీని గురించి మాట్లాడతా అని చెప్పిన. నేను ఆనాడు ఆ చట్టం రద్దు కాకపోతే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించి కరీంనగర్ డైరీని కాపాడిన పార్టీ ఆయన టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అక్కడ పరిచయం అయింది. ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి ఏం సోయి ఉండాలి, మా రైతులు బాగుపడితే మా పల్లెలు బాగుపడతాయి, మా పల్లెలు బాగుపడితే మా రాష్ట్రం బాగుపడుతున్న సోయి ఉండాలి. కానీ వాళ్ళకి రైతుల బాగు గురించి సోయి ఉండదు, వాళ్ళకి పల్లెల బాగు గురించి సోయి ఉండదు, వాళ్ళకి వాళ్ళ ఆధిపత్యం గురించి సోయి ఉంటుంది, రాజకీయాల గురించి సోయి ఉంటుంది. రాజేశ్వరరావు గారు ఎవరికి మద్దతున్నాడో దాని మీద గుడ్డి ద్వేషం ఉంటుంది తప్ప వాళ్ళకు మాత్రం సమాజ హితం లేదు. కాబట్టే ఇవాళ ఆనాడు కళ్ళమంటతనంతో దీన్ని మూసేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది, కరీంనగర్ జిల్లా పాడి రైతులు గెలిచిందని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా. 12,000 లీటర్ల నుంచి 2 లక్షల లీటర్లకు వచ్చింది. ఇవాళ 3 లక్షలు. తెలంగాణ మొత్తములో అన్ని జిల్లాలలో కూడా గొప్ప డైరీ ఎక్కడుందంటే కరీంనగర్లో ఉందనేటువంటి స్థాయికి ఎదిగిన మనం అని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాం. రాయన్నకు తెలుసు, నేను కొత్తగా అటాచ్ అయిపోయినా. నాకు తెలిసి ఒక 20-30 ఊళ్ళలో మీటింగ్ పెట్టించిన నేను రాయన్న తీసుకుపోయి, రాయన్న కరువు వచ్చింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, జేఏసీ ఘోష్ కమిషన్ అప్పుడే వచ్చింది, రామచంద్రారెడ్డి గారు కమిషన్ వచ్చింది, పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి హైదరాబాద్లో అసెంబ్లీలో. ఏం చర్చలు? ఆత్మహత్యలు ఆగాలంటే పాడి డెవలప్ చేయాలని చెప్పేది ఆనాటి చర్చ. ఆనాటి రామచంద్రారెడ్డి కమిటీ, జేఏసీ ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు లేని జిల్లా చిత్తూరు జిల్లా అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు అని చెప్పి ఆశ్చర్యంగా అడిగినాం. ఆనాడు ఆ చిత్తూరు రైతులు
వ్యవసాయంతో పాటుగా ప్రతి ఇంటికి పాడి ఉంది కాబట్టే ఆత్మహత్యలు లేవనే ఫైండింగ్స్ ఇచ్చినాడు. ఆనాడు కూడా కొన్ని బదిలిచ్చే ప్రయత్నం చేసిండ్రు, కొంత సక్సెస్ కావచ్చు, కానీ సంపూర్ణమైన విజయం మాత్రం సాధించలేకపోయింది. ఇవాళ తెలంగాణ రాజకీయాల కోసమో పదవుల కోసమో కాదు, మనిషి చుట్టూ, మనిషి జీవితం చుట్టూ, మనిషి కష్టాల చుట్టూ ఆలోచించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే ఒక మాట చెప్పాడు మాకు. నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్పచెప్తున్నప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు, తమ్మి నీవిచ్చే జీవోలు, నీవు తీసుకునే నిర్ణయాలు పేద ప్రజలకు అన్నమో రామచంద్ర అని చెప్పి, ఎవడు దిక్కులేడని చెప్పి బాధపడే నా రైతాంగానికి ఆ సమస్యల పరిష్కార వేదికగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వ జీవోలు అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు ఎన్నెన్ని జీవోలు ఇచ్చినామో, ఎన్నెన్ని నిర్ణయాలు ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. ఇచ్చిండా ఈ దేశంలో ఎవరైనా రైతుకు పెట్టుబడి? ఇచ్చిండా ఈ దేశంలో ఎవరైనా లీటర్ 4 రూపాయల సబ్సిడీ? ఇచ్చిండా ఈ దేశంలో ఎవరైనా గొర్రెలకు 75% సబ్సిడీ? ఇచ్చిండా ఎవరైనా ఎస్సీల కోసం 75 రూపాయల సబ్సిడీతో 75% సబ్సిడీతో గేదెలు ఇచ్చుకున్నాం మనం. 50% సబ్సిడీతో ఇవాళ ఇతర కులాలకు కూడా ఇచ్చుకున్నాం మనం.